వచ్చి నా హస్బెండ్తో ఉంటాను, తను ఎవరు ఇక్కడ మనం లాజికల్గా మాట్లాడాల్సింది ఏంటంటే, చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, తప్పు ఏంటి, ఆడ మగ మధ్య స్నేహం ఉండకూడదని. ఎంత స్నేహం ఉన్నా ఒక అమ్మాయి అర్ధరాత్రి 1:00 అతను ఫ్లాట్కి వచ్చింది, అతను కూడా సింగిల్గా ఫ్లాట్లో ఉంటాడు. ఆ మహాతల్లి 1 గంటకు వచ్చి తెల్లారుజాము 4 గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని ఆడామగ మధ్య స్నేహం అనుకోవాలా, అక్రమ సంబంధం అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా? సార్ వాళ్ళిద్దరు ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ నేను ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చాను, ఒక ఆడపిల్ల పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దాకా ఇవి కూడా నా దగ్గర లేవన్నారు సార్. ఇతనికి ఒక టీం ఉంది, ఈ యాంటీ హిందూ యాంటీ నేషనల్ టీంని పట్టుకుంటాడు ఇతను. వాళ్ళు ఏంటంటారంటే నాకు మెసేజ్ల్లో లేకపోతే ఫేక్ యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి ఏం మాట్లాడిస్తారంటే నా దగ్గర ఎవిడెన్స్లు లేవంట. అతని తలకొరువు అతనే పెట్టుకుంటున్నట్టు నా దగ్గర ఉన్నాయి, నేను వదలట్లా. ఎందుకంటే అతని మీద ఒకప్పుడున్న ప్రేమ మీద రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి కూడా ఒక కుటుంబానికి చెందిన ఆడది కదా, ఎందుకు చేయటం అనే పాయింట్లో నేను వదలట్లా. కానీ వీళ్ళకి ఆగదు అది. అంటే ఆ వీడియోస్ మీ దగ్గర ఎట్లా అంటే సార్ అది నా ఫ్లాట్ సార్, అక్కడ ఏమైనా చేసుకునే రైట్ నాకు ఉంది. నేను సీసీటీవీలు పెట్టుకుంటా, లేకపోతే నేను కెమెరాలు పెట్టుకుంటా. వాట్ ఎవర్. అంటే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారా? ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్ సార్. ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్. మిమ్మల్ని దాన్ని ఏమంటారు, పై క్రాస్ చేయటం లేదు. నేను అనేది ఏంటంటే మీ బెడ్రూమే కదా, మీ బెడ్రూమ్ మీరు ఖాళీ చేసేసిన తర్వాత కావాలని ఇతని మీద అనుమానంతో కెమెరాలు పెట్టించారా లేకుంటే? సార్ యాక్చువల్గా నన్ను అతను January 9th 12th నేను ఆ ఫ్లాట్లోంచి బయటకు వచ్చేసా. ఓకే. తర్వాత నేను 2 days హాస్పిటలైజ్ అయ్యా వీళ్ళ అరాచకాలన్నీ తెలిసి, పానిక్ అటాక్స్కి గురయ్యి. తర్వాత అతనే నాకు ఒక ఇల్లు ఎతికి నన్ను బయటికి పంపించాడు. ఓకే. ఆ ఇల్లు అతనే ఎతికి పెట్టాడు, పంపించాడు. కానీ నేను వెళ్ళిపోయాక నాకు విడాకులు ఇవ్వట్లా. మళ్ళీ కలిసి ఉంటాను అని వచ్చి చెప్తాడేమో అనే హోప్ ప్రతి ఆడదానికి ఉంటుంది. సో అసలు అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదండి సార్. అది బయట పెట్టే ఉద్దేశం కాదు, అట్లీస్ట్ అతను ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఈ ఋతు అనే అమ్మాయితో నన్ను మాట్లాడిచ్చాడు. నాకు ఒకరోజు ఏం చెప్పాడు, ఇలాంటి అమ్మాయిలందరితో నన్ను తిట్టిస్తా కొట్టిస్తా అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళ అతని దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఆ అమ్మాయిని అడగాలి, అతను ఎందుకు పిలుస్తున్నాడో అతను అడగాలి. ఆ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే ఇప్పుడు ఇచ్చిన కొన్ని వీడియోస్లో అమ్మాయి తాగలేదంటే ఎవరు నమ్మరు. పసిపిల్లలకు కూడా అర్థమవుతుంది వాళ్ళు ఎంత డ్రంక్ ఉన్నారో. మార్నింగ్ 4 o'clockకి ప్లే అవుతున్న విజువల్, మార్నింగ్ 4 o'clock సండే 4:24 లిఫ్ట్లో బయటకు వెళ్తున్న వీడియో. ఆఫ్టర్ పార్టీస్ అంటారు వాటిని. పార్టీ అయిపోయాక ఆఫ్టర్ పార్టీ తెచ్చుకుంటున్నాడు అమ్మాయిని ఇంటికి. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయి అంత ఓపెన్గా, సేమ్ కమ్యూనిటీ మనిషిని నేను, అమ్మాయిది కోనాపాలెం అంటున్నారు, మరి నిజమో కాదో, మా ఊరు దగ్గర ఒక ఊరు. ఎంత కాదనుకున్నా నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు ఎప్పటి నుంచో హైదరాబాద్లో సర్టెన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. నా ఇంటికే అమ్మాయి అలా వచ్చిందంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్తుంది అనుకోవాలి నేను ఈరోజు. ఆశ్చర్యం ఏంటంటే మీరు చెప్తుంది 2023లో కూడా వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అనేది మీకు కొంత అనుమానం ఉంది. అనుమానం ఇద్దరి మధ్య డిస్కషన్ కూడా వచ్చింది. అనుమానం ఎప్పుడు లేదు అతని మీద, కానీ క్లారిటీ ఉంది. ఓకే. కానీ ఇంత వివాదం జరిగి గత ఆల్మోస్ట్ మీకు ఒక 2 నెలల నుంచి పోరాటం చేస్తున్నారు కదా మీరు, పోలీస్ స్టేషన్ చుట్టూ కావచ్చు, మీడియా చుట్టూ కావచ్చు. అవును. మీరు మానసికంగా నలిగిపోయి ఇబ్బందులు పడి, సో ఒక ఆడపిల్ల మెంటల్ పొజిషన్ ఏంటంటే మేము అర్థం చేసుకోగలం ఈ సిచ్యువేషన్. ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె బిగ్ బాస్కి సెలెక్ట్ అయింది. బహుశా మీరు చెప్తున్న డేట్లో బిగ్ బాస్కి అప్పటికే ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు, బిఫోర్ 1 month నుంచే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. బిగ్ బాస్కి సెలెక్ట్ అయిన తర్వాత కూడా మీ భర్త ధర్మ మహేష్ ఉన్న ఫ్లాట్కి, అంటే మీ ఫ్లాట్కి అవి వెళ్ళింది. ఇది ఆశ్చర్యం. వెళ్ళింది సార్. ఆ అమ్మాయి తిరుపతి వెళ్ళింది కదండి సార్. తిరుపతి వెళ్ళి ఒకసారి నాకు యూట్యూబ్లోనే చూసాను నేను, తిరుపతి వెళ్ళింది. మరి ఆ టైంలో అబ్బాయి ఏ అమ్మాయిలతో తిరగలా, ఆ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తా కూర్చున్నాడు. మరి ఆ అమ్మాయి తిరిగి వస్తుందని, మరి దాని లవ్ అనుకోక ఏమనుకోవాలి సార్ నేను. అంటే ఇతను కూడా సిగ్గుండక్కర్లేదా, నా భార్య ఈరోజు నా మీద ఫైట్ చేస్తూ ఒక విధంగా అతను కంప్లీట్ అతను పరువు అంతా పోయింది, ఈరోజు సొసైటీలో తలెత్తుకునే పరిస్థితి కూడా లేదు. సో ఇంత డ్యామేజ్ అయిన తర్వాత కూడా దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాను అలాంటి ఉంటే ఆ పొజిషన్లో. ఒకవేళ నేను బిఫోర్ నేను తప్పు చేసినా కూడా ఆఫ్టర్ దట్ నా భార్య చేతిలోనే నా పరువు పోతే నేను దాన్ని సరిదిద్దుకోవటానికో లేకపోతే జీవితాన్ని చక్కదిద్దుకోవటానికో ప్రయత్నం చేస్తాను. కానీ ఈ విధంగా ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆమెని తన ఫ్లాట్కి పిలిపించుకున్నాడు అంటే
అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇది చూడటానికి. నెక్స్ట్ బిగ్ బాస్ లాంటి అతిపెద్ద ప్లాట్ఫామ్కి సెలెక్ట్ అయిన అమ్మాయి ఇతని రూమ్లో ఏం పని అనేది. సార్ వేరే అమ్మాయిలతో కూడా వీళ్ళు ఈ బిగ్ బాస్ ఆర్టిస్టులు కొంతమందితో నా ఫ్రెండ్స్కి పబ్బుల్లో కనిపించారు. ఈ ఇల్యూజన్ అని ఓ పబ్ ఉంటుంది, లేకపోతే సర్టెన్ పబ్స్లో నాకు కనిపించారు. వీళ్ళందరూ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది చూడండి సార్, ఆ కేటగిరీ వీళ్ళు. ఇప్పుడు ఓపెన్గా ఈ అమ్మాయి అర్ధరాత్రులు వెళ్ళిపోతే ఎవరికి కనపడదు, క్లోజ్డ్ డోర్స్ వెనుకున్నాను ఎవరికి కనపడదు అనుకుంటే ఎలా సార్? ఆ డోర్ ఎవరిది? నాది. ఆ ఇల్లు ఎవరిది? నాది. నా హస్బెండ్కి నాకు సంబంధం ఉన్నంత వరకు అతను ఎక్కడున్నా అక్కడ 50% రైట్ నాకు ఉంటుంది లీగల్గా. అమ్మాయి వెళ్ళి డోర్ వేసేసుకుంటే అది అమ్మాయిది అయిపోతుందా? ఇప్పుడు నాకు చాలామంది సార్ పాపం మీ ఆయనే చెడ్డవాడు, ఆ అమ్మాయి ఏం చేసింది, ఈ టైంలో ఎందుకు అన్నట్టు మాట్లాడారు. నేను సింగిల్ క్వశ్చన్ అడుగుతా వాళ్ళందరినీ, నా పర్సెప్షన్లో వదిలేయండి. మీ అందరూ మాట్లాడే వాళ్ళందరికీ ఆడోళ్ళు చీపు. మాట్లాడే వాళ్ళకి, మాట్లాడని వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. మాట్లాడే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక అమ్మాయి ఇంత గోత్రూ అవుతుంది అనేది మీకు చీపు. చైనా ఎంత పెద్ద దేశం, ఇప్పుడు ఇండియా పెద్ద దేశం, కొరియా డెవలప్ అవుతున్న దేశం. ఒక్కసారి ఆ సిటీస్లో బిల్డింగ్స్ ఎలా ఉంటాయి, స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అనేది వీడియోలు పెట్టుకొని చూడమనండి వీళ్ళని యూట్యూబ్లో. ఎంత డెవలప్డ్ ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మీలాగా ఇంత చండాలంగా ఆలోచించక కూర్చొని ఒక అమ్మాయి ఓపెన్గా నా ఇంటికి నా పర్మిషన్ లేకుండా వెళ్ళి నా హస్బెండ్తో ఉంటుంటే వీళ్ళందరికీ ఆ అమ్మాయి మీద జాలేస్తుంది చూడండి. అక్కడే ఇంకేం డెవలప్ అయిద్దండి ఈ దేశం? నాకు అర్థం కాదు. మినిమం కామన్ సెన్స్ ఉండదా? నాకు చిరాకు వస్తుంది, ఎందుకంటే ఇంకా మేము ఇద్దరం విడిపోలే. సరే ఆ అబ్బాయికి సిగ్గులేదు, నేను డినై చేయను, లేకపోతే నన్ను నాకంత ముద్దుగా ఒక బిడ్డ ఉన్నాడు మమ్మల్ని వదిలేయాల్సిన అవసరం అతనికి లేదు. ఈ అమ్మాయికి నేను తెలుసు కదండి సార్. నా క్వశ్చన్ ఇక్కడ ఒక ఉమెన్హుడ్గా నేను అడుగుతున్నా, ఒక ఉమెన్హుడ్ని నేను రిప్రజెంట్ చేస్తా. ఎంతమంది ఉమెన్కి ఆ అమ్మాయి మీద జాలుందో నాకు తెలీదు, కానీ నేను ఇక్కడ ఒక ఉమెన్హుడ్ని రిప్రజెంట్ చేస్తా అడుగుతున్నాను. పెళ్ళాం ఊరు వెళ్తే సినిమాలో లాగా ఈ అమ్మాయి నా ఫ్లాట్లో దూరింది. ఎంతమంది ఫ్లాట్స్లో వీళ్ళు దూరుతున్నారు? అసలు ఈ అమ్మాయి సర్కిల్ ఏంటి? ఈ అమ్మాయి కాల్ డేటా తీయండి. ఎంతమంది షుగర్ డాడీస్ ఉన్నారు ఈ అమ్మాయికి? ఎంతమంది అబ్బాయిలు డబ్బులు కొల్లగొడుతుంది? ఇవన్నీ బయటికి తీయండి. అసలు ఈ అమ్మాయి వెనకెవరున్నారు? ఆన్సర్ ఇవ్వండి నాకు. ఇది పెద్ద సిటీ సార్ హైదరాబాద్ అనేది, వెరీ వెల్ డెవలప్డ్ సిటీ. నాకు ఇండియాలో ఢిల్లీ వెళ్ళినా ఈ ఫీల్ రాదు. ఇప్పుడు ఆ నిలోఫర్ కెఫే ఏరియా దగ్గర నించుంటే ఒక ఫారిన్లో ఉన్నట్టు ఉంటుంది, అంత డెవలప్డ్ సిటీ మంది. అలాంటి సిటీలో ఇంత ఓపెన్గా వీళ్ళు నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నేను వాయిస్ చేయగలను అని తెలిసి కూడా ఈ అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే వీళ్ళు వాయిస్ లేని ఇళ్లల్లో ఏం చేస్తున్నారు? ఒక ఆడదానికి వాయిస్ లేదు అని తెలిస్తే వాళ్ళ మొగుళ్ళతో వీళ్ళు ఎన్నో రాజకాలు చేస్తున్నారు. వీళ్ళ ఫోన్ డేటాలు తీయండి, వీళ్ళ వాట్సాప్ చాట్లు తీయండి. ఏం పని సార్ వీళ్ళకి? అంటే ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అండి, హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉన్న ప్లాట్ఫామ్ కూడా అది. అలాంటి ప్లాట్ఫామ్కి ఆమెను సెలెక్ట్ చేశారు. బేసిక్గా కాంట్రవర్సీతోనే సెలెక్ట్ చేశారు ఎక్కువ. ఎందుకంటే సోషల్ మీడియా ఆమె చేసే వీడియోస్ చూసి అయితే బిగ్ బాస్కి ఎంపిక చేయలే. ఆమె మీద వచ్చిన కాంట్రవర్సీతోనే ఆమెను సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆవిడ 2 వారాలు దాటి 3వ వారం బిగ్ బాస్లో ఉంది. ఆమెను కొంతమంది ఆదరించేవాళ్ళు కూడా ఉన్నారు, ఆవిడ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఓట్లే బట్టే కదా ఇన్ని వారాలు. వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే ఆవిడ ఫ్యాన్స్కి నేను ఒకసారి రీతూ చౌదరి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రీతూ చౌదరి అంటే మాకేం కోపం లేదు, రీతూ చౌదరి అంటే అగైనెస్ట్ కూడా కాదు. వరుసగా 2 కాంట్రవర్సీల్లో ఆవిడ బిగ్ టీవీ వేదికగా ఆవిడ గురించి డిస్కస్ చేస్తుంది. ఒకటి బిగ్ బాస్ బయట ఉన్నప్పుడు బిగ్ టీవీలో డిస్కస్ జరిగింది. బిగ్ బాస్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిగ్ టీవీలో ఆవిడ గురించి డిస్కషన్ జరుగుతోంది. ఒకసారి ఇష్యూ జరిగినప్పుడు అది మేమే రైజ్ చేసాం. అతిపెద్ద కుంభకోణంలో ఫస్ట్ టైం రీతూ చౌదరి అనే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బహుశా జబర్దస్త్లో చిన్న క్యారెక్టర్లు ఏవో చేస్తుంటారు తప్ప పెద్ద పాపులర్ కూడా కాదు, పెద్దగా తెలిసింది కూడా కాదు. కానీ ఒక రాజకీయ పార్టీతో ముడిపడి ఉన్న కొన్ని 100 కోట్ల భూ స్కామ్లో ఆవిడ పేరు బయటకు వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తే నా పాపం ఏమి లేదు, నాకు సంబంధం లేదు, నేను ఆ శ్రీకాంత్తో విడిపోయాను అంటూ ఎవడో చెప్పుకునే ప్రయత్నం చేసింది. సరే, అదే శ్రీకాంత్ అనే వ్యక్తి పరిగెత్తుకుంటూ స్టూడియోకి వచ్చాడు, ఏదో చెప్పుకునే ప్రయత్నం అతను కూడా చేసేసాడు. నా భార్య అని అంటాడు, మా ఇద్దరి మధ్య పెళ్ళి అయింది అంటాడు, కానీ అన్ని 100 భూములు ఆవిడ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయలేదంటాడు. సో ఆ రోజు మొత్తం డాక్యుమెంట్స్తో సహా తీసి చూపించాము.
సో ఇప్పుడు బిగ్ బాస్ లాంటి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ప్రస్తుతం ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తున్న రీతు చౌదరి అదే బిగ్ బాస్కి వెళ్ళే ముందు మన స్టూడియోలో ఉన్న గౌతమి చౌదరి గారి సొంత ఫ్లాట్కి ఆమె భర్త ఉన్న గదిలోకి వెళ్ళి కొన్ని రోజుల పాటు సీసీ ఫుటేజ్లో దొరికిపోయారు అడ్డంగా. సరే ఏ అపార్ట్మెంట్కైనా ఎవరైనా వెళ్ళొచ్చు, స్నేహితులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. అర్ధరాత్రి 1 గంట నుంచి తెల్లవారుదాం 4 గంటల వరకు వెళ్తారనేది ఇక్కడ విచిత్రం, విడ్డూరం, ఆసక్తికరం. సో దాని గురించే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఇలా ఒకసారి బిగ్ బాస్ వ్యూయర్స్కి ఏం చెప్తారండి? బిగ్ టీవీ కాదు, బిగ్ బాస్ వ్యూయర్స్కి. ఎందుకంటే ఆమె 2 వారాలు కొనసాగింది అంటే చాలామంది ఓట్లేసారు ఆవిడకి. సో నెక్స్ట్ వీక్ కంటిన్యూ అవ్వాలని వాళ్ళ ఓట్లే కీలకం. సో ఇలాంటి టైంలో ఆమెకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది. అది కూడా పర్టికులర్గా మీ కాపురంలో చిచ్చు పెట్టడానికి ఆవిడే కారణమని మీరు చెప్తున్న నేపథ్యంలో మీ బెడ్రూమ్లో స్వయంగా ఆవిడకి సంబంధించిన వీడియోస్ కూడా రికార్డ్ అయిన ఈ సందర్భంలో బిగ్ బాస్ వ్యూయర్స్కి రీతు చౌదరిని ఎంకరేజ్ చేసి ఆదరించి అభిమానించే ప్రేక్షకులకి ఏం చెప్తారు? సార్ మనకి విజయవాడ, మా ఊరు నందిగామ, విజయవాడ నుంచి ఈ స్పేస్కి వెళ్ళిన ఉంది రీసెంట్గా. వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. నేనేం చెప్తున్నానంటే వీళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే ఏ మనిషికైనా ఈరోజు కావాల్సిన డబ్బు. ఎండ్ ఆఫ్ ద డే కూర్చొని నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, రేపు అప్పులు ఏంటి, ఈఎంఐలు ఏంటి, ఇదే ఆలోచిస్తాడు ప్రతి వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళని ఆదరిస్తే అసలు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఇప్పుడు మనీ రొటేషన్ ఒకటి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనే బిగ్ థింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలాంటి చిల్లర పనుల వరకు ఈ రొటేషన్ జరుగుతూ ఉంటుంది మనీ. ఇట్లాంటి వాళ్ళు రొటేట్ చేయకపోవటం వల్ల జరిగే లాస్ అయితే ఏం లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళని పెద్దోళ్ళని చేసి ఇన్ఫ్లుయెన్సర్ అనేవాళ్ళు, షియారా ఫెరెగ్నీ అని ఒక ఉంటుంది, ప్యారిస్కి చెందిన ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఆమె షియారా ఫెరెగ్నీ అనే బ్రాండ్ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదిస్తుంది. కెమిలియా కోయెల్లో అని ఒక ఉంటుంది, స్పెయిన్, కొన్ని వేల కోట్లు. మన హైదరాబాద్లో ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి ఎత్తితే బిజినెస్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళకి ఎక్కరు. నీట్గా పద్ధతిగా బతికే ఆడపిల్లలు ఎక్కరు. అందం కావాలా, ఈ కాదు కావాల్సింది, ఈ సోది మసాలా. దీనివల్ల మగాళ్ళకి ఖర్చు అవుతుంది, లేకపోతే పెళ్ళాలు లేనప్పుడు కాస్త ఎంటర్టైన్మెంట్ వస్తుంది, కానీ ఒక జాబ్ జనరేట్ అవ్వదు, ఒక ఇండస్ట్రీ రాదు. ఓన్లీ మగాళ్ళే కష్టపడితే దేశం డెవలప్ అయిందంటాం అబద్ధం. ఆడవాళ్ళ కష్టం కూడా ఉంది. కానీ ఆడవాళ్ళని ఎండ్ ఆఫ్ ద డే ఇలా హింస పెట్టి ఆడవాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే మీ పిల్లలకి రేపు జాబ్లు ఉండవు. నేను చెప్పేది లాజిక్లెస్గా అనిపిస్తుంది, ఎందుకంటే కామన్ సెన్స్ లేనోడికి, కామన్ సెన్స్ లేనోడే అట్లాంటి వాళ్ళు ఫాలో అవుతాడు.